ఈనాటి మన చర్చకు స్వాగతం. మన దగ్గర ఒక ఆసక్తికరమైన విశ్లేషణ ఉంది. ఇది రెగ్యులేటరీ అఫైర్స్ అంటే ఆరే ప్రక్రియలుంటాయి కదా. అవును. ఔషధాలు, వైద్య పరికరాల ఆమోద ప్రక్రియలు. కరెక్ట్. వాటిని మన నవరాత్రి పండుగతో పోలుస్తుందనమాట. హ, వినడానికి కొంచెం కొత్తగా ఉంది. రెగ్యులేటరీ అఫైర్స్, నవరాత్రి. అవును. మొదటి చూపులో ఒకటి చాలా కఠినమైన నియంత్రణ ప్రపంచం, రెండోదేమో రంగుల పండుగ అనిపిస్తోంది. కానీ మనకు దొరికిన సమాచారం ప్రకారం ఈ రెండింటి మధ్య కొన్ని లోతైన సమాంతరాలున్నాయట. ఓ, అలాగా? ఆసక్తికరంగా ఉంది. ఈ చర్చ ముఖ్య ఉద్దేశం అదే. అంటే ఈ వినూత్నమైన పోలికను అర్థం చేసుకోవడం. నవరాత్రిలోని వివిధ దశల ద్వారా ఈ రెగ్యులేటరీ అఫైర్స్ గురించి, అంటే మన ఉత్పత్తులు సురక్షితంగా, ప్రభావవంతంగా ఉన్నాయని నిర్ధారించే కీలకమైన ప్రక్రియ గురించి మనం ఎలాంటి కొత్త విషయాలు తెలుసుకోవచ్చో చూద్దాం. సరే, మరి మొదలు పెడదామా? తప్పకుండా. అసలు ఒక టెక్నికల్ ప్రాసెస్ని ఒక సాంస్కృతిక పండుగతో పోల్చడం అనేది నిజంగా ఆలోచించాల్సిన విషయం. సరే, మనం నవరాత్రితో మొదలుపెడితే మ్మ్. మొదటి 3 రాత్రులు దుర్గాదేవికి కదా. మ్మ్. దుర్గా అంటే శక్తి, బలం, ఆటంకాలను తొలగించే దేవత. మరి దీనికి రెగ్యులేటరీ అఫైర్స్ ప్రారంభ దశలకు ఎలా సంబంధం ఉంది అంటారు? అవును. ఈ పోలిక మొదటి అడుగులోనే చాలా ఆ, శక్తివంతంగా ఉంది. రెగ్యులేటరీ అఫైర్స్ ప్రాసెస్లో మొదటి దశ చాలా ముఖ్యం. చాలా క్లిష్టమైనది కూడా. హ్మ్. ఇక్కడ ఆ ఉత్పత్తికి సంబంధించి మొత్తం సమాచారం సేకరించాలి. అంటే వేల పేజీల డాక్యుమెంట్లు సిద్ధం చెయ్యాలి. తర్వాత ఏవైనా ప్రశ్నలు వస్తాయేమో అని ఊహించి వాటికి ముందే సమాధానాలు రెడీ చేసుకోవాలి. వీటన్నిటినీ కలిపి ఒక డాసియర్ అంటారు. దాన్ని తయారు చేయాలి. డాసియర్ అంటే ఆ ఉత్పత్తికి సంబంధించిన పూర్తి బయోడేటా లాంటిదా? అంతే. పూర్తి శాస్త్రీయ, సాంకేతిక, నాణ్యత సమాచారమన్నమాట. దీనికి అపారమైన బలం కావాలి. పట్టుదల, సంకల్పం చాలా అవసరం. ఓకే. మన దగ్గరున్న సమాచారం దీని దుర్గాదేవి మహిషాసురుడులాంటి రాక్షసులతో చేసిన పోరాడంతో పోలుస్తుంది. ఓ. కొని పోరాడిందో అలాగే ఆర్ఐ నిపుణులు కూడా ఈ డాక్యుమెంటేషన్లో ఉండే చిక్కులు, డేటా లోపాలు, రెగ్యులేటరీ ఏజెన్సీల నుండి వచ్చే సవాళ్లను వీటన్నిటినీ ఎదుర్కోవాలి. ఇది కేవలం పేపర్ వర్క్ కాదు, ఒక రకంగా యుద్ధం లాంటిది. అంటే మీరు చెప్పేది ఆ ప్రారంభ దశలో ఉండే కష్టాలు, వాటిని దాటడానికి కావలసిన ఆ మెంటల్ స్ట్రెంగ్త్, ఆ పట్టుదల, వీటిని దుర్గాదేవి శక్తితో పోల్చుతున్నారనమాట. దీన్నే సమర్పణ సంసిద్ధత అన్నారు కదా. అంటే సబ్మిట్ చేయడానికి రెడీగా ఉండటం. అవును. సబ్మిషన్ రెడీనెస్ అంటే రెగ్యులేటరీ ఏజెన్సీకి మనం పూర్తి సమాచారంతో, ఆత్మవిశ్వాసంతో మన ఉత్పత్తి గురించి చెప్పడానికి సిద్ధంగా ఉండటం. మరి ఈ దుర్గా స్ఫూర్తిని తీసుకోవడం వల్ల ఆరేవాళ్లు తమ పని ఇంకెలా చూడొచ్చు? మంచి ప్రశ్న అడిగారు. ఈ స్ఫూర్తితో చూస్తే వాళ్ళు కేవలం డాక్యుమెంట్లు సబ్మిట్ చేసేవాళ్లుగా కాకుండా ఆ ఉత్పత్తికి రక్షకులుగా ఫీలవుతారు. రక్షకులుగా. అవును. ఏమేం అడ్డంకులు మోవచ్చు, ఎలాంటి ప్రశ్నలు అడగొచ్చు అని ముందే ఊహించి వాటికి వ్యూహాత్మకంగా సిద్ధపడతారు. ఉదాహరణకి ఏదైనా క్లినికల్ ట్రయల్ డేటాలో అనుకోని రిజల్ట్ వచ్చిందనుకోండి, దాన్ని దాచిపెట్టకుండా దుర్గాదేవిలా ధైర్యంగా ఎదుర్కొని దానికి సరైన సైంటిఫిక్ కారణం చెప్పడం, అవసరమైతే ఇంకా స్టడీస్ చేయడం ఇలా చేస్తారు. అంటే వాళ్ల పనిలో ఒక ప్రోయాక్టివ్, ధైర్యమైన అప్రోచ్ వస్తుంది. సమస్యలను పరిష్కరించే సంకల్పం పెరుగుతుంది. అర్థమైంది. ఆరంభంలోనే ఇంత ధైర్యం, సంకల్పం ఉండాలన్నమాట. సరే, ఇక తర్వాత దశకు వెళదాం. నవరాత్రిలో 4-6 రాత్రులు లక్ష్మీదేవికి కదా. లక్ష్మీదేవి అంటే సంపద, శ్రేయస్సు, శుభాలకు ప్రతీక. మరి రెగ్యులేటరీ అఫైర్స్లో ఈ దశకు లక్ష్మీదేవికి సంబంధమేంటి? ఇక్కడ పోలిక కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. లక్ష్మీదేవి అంటే శ్రేయస్సు, సంపద. రెగ్యులేటరీ అఫైర్స్ ప్రపంచంలో చూస్తే ఒక్క ఉత్పత్తిని కేవలం ఒక దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ప్రమాణాలకు అనుగుణంగా మార్చడం. గ్లోబల్గా. అవును. గ్లోబల్ రెగ్యులేటరీ కంప్లయన్స్ సాధించడం ఇది లక్ష్మీదేవి అనుగ్రహంతో వచ్చే శ్రేయస్సు లాంటిదనమాట. శ్రేయస్సు అంటే ఇక్కడ కేవలం డబ్బు మాత్రమేనా, లేక ఇంకేదైనా ఉందా? మంచి పాయింట్. డబ్బు మాత్రమే కాదు, గ్లోబల్ కంప్లయన్స్ అంటే ఒక మంచి, సురక్షితమైన ఉత్పత్తి ఎక్కువ మందికి అందుబాటులోకి రావడం. అది కంపెనీకి మార్కెట్ విస్తరణ ద్వారా ఆర్థిక లాభమిస్తుంది, అదే సమయంలో సమాజానికి ఆరోగ్యాన్నిస్తుంది. వేర్వేరు దేశాల్లో సబ్మిషన్స్ని సమన్వయించడం, ప్రతి దేశం రూల్స్కు తగ్గట్టు మార్పులు చేయడం, ఈ ప్రాసెస్ అంతా సులభంగా జరిగేలా చూడటం
ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరగాలి. అంటే నియమాలను పాటిస్తూ గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగా ప్లాన్ చేయడం ద్వారా వచ్చే సక్సెస్, ఆ మార్కెట్ ఎక్స్పాన్షన్ అనే శ్రేయస్సును లక్ష్మీదేవితో పోలుస్తున్నారన్నమాట. వినడానికి గ్లోబల్ రెగ్యులేటరీ కంప్లయన్స్ బావుంది కానీ ఆచరణలో చాలా కష్టమేమో. ఖచ్చితంగా చాలా కష్టం. ప్రతి దేశానికి వాళ్ళ సొంత రూల్స్, గైడ్ లైన్స్, ఫార్మాట్లు ఉంటాయి. యూరప్లో కొన్ని టెస్టులు కావాలంటే అమెరికాలో అవి అవసరం లేకపోవచ్చు. జపాన్లో లోకల్గా ఇంకొంత డేటా అడగొచ్చు. ఓ, చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. అవును. వీటన్నిటిని బ్యాలెన్స్ చేయటం, సమాచారాన్ని ఆయా దేశాలకు తగ్గట్టు మార్చటం, వేరువేరు టైం జోన్లలో అధికారులతో మాట్లాడటం, ఇవన్నీ సజావుగా, ఎఫిషియెంట్గా చేస్తేనే ఆ లక్ష్మీ కటాక్షం దొరుకుతుంది. అప్పుడే ఉత్పత్తి సక్సెస్ఫుల్గా చాలా మార్కెట్లలోకి వెళ్తుంది. అంటే ప్రాసెస్లో క్లారిటీ, డిసిప్లిన్, కోఆర్డినేషన్ ఉంటేనే ఈ శ్రేయస్సు సాధ్యం. స్పష్టంగా చెప్పారు. ఇక నవరాత్రి చివరి ఘట్టం 7 నుంచి 9 రాత్రులు. ఇవి జ్ఞానదేవత సరస్వతీదేవికి. సరస్వతి అంటే విద్య, వివేకం, జ్ఞానం. మరి రెగ్యులేటరీ అఫైర్స్ పరంగా ఈ దశను ఎలా చూడాలి? ఇది ఇంకా ఆసక్తికరంగా ఉండబోతోందనిపిస్తోంది. అవును. ఇది చాలా చాలా కీలకమైన దశ. సరస్వతీదేవి జ్ఞానానికి, వివేకానికి అధిపతి గదా. రెగ్యులేటరీ ఎఫైర్స్లో కూడా కేవలం రూల్స్ ఫాలో అయితే సరిపోదు. ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. అంటే అంటే ఇంతకు ముందు చేసిన సబ్మిషన్స్ నుండి పాఠాలు నేర్చుకోవడం, ఏ స్ట్రాటజీలు వర్కౌట్ అయ్యాయి, ఎక్కడ తప్పులు జరిగాయి, రెగ్యులేటరీ ఏజెన్సీలు ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఇవన్నీ విశ్లేషించుకోవడం ముఖ్యం. మ్మ్, అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ రెగ్యులేటరీ వాతావరణం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. కొత్త సైంటిఫిక్ విషయాలు, కొత్త సేఫ్టీ ఇష్యూస్, రాజకీయ మార్పులు, వీటి వల్ల రూల్స్, గైడ్లైన్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఈ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని అర్థం చేసుకుని మన భవిష్యత్ వ్యూహాల్లో వాటిని చేర్చడమే రెగ్యులేటరీ ఇంటెలిజెన్స్. రెగ్యులేటరీ ఇంటెలిజెన్స్. ఇది వినడానికి బాగుంది. అంటే కేవలం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమేనా? లేక దాని వెనుక ఇంకా ఏమైనా ఉందా? ప్రాక్టికల్గా ఎలా వాడతారు? ఇది కేవలం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కాదు, ఆ ఇన్ఫర్మేషన్ని తెలివిగా, వివేకంతో వాడటం. ఉదాహరణకి, ఒక కొత్త మెడికల్ డివైస్ తయారు చేస్తున్నారనుకోండి. ప్రపంచంలో ఇలాంటి డివైజెస్కి అధికారులు ఎలాంటి సేఫ్టీ స్టాండర్డ్స్ అడుగుతున్నారో ముందే తెలుసుకోవడం రెగ్యులేటరీ ఇంటెలిజెన్స్. ఓకే. లేదా మన పోటీ సంస్థ ప్రాడక్ట్కి ఎందుకు అప్రూవల్ రాలేదో అనలైజ్ చేసి ఆ తప్పులు మన దగ్గర జరగకుండా చూసుకోవడం కూడా ఇందులో భాగమే. ఈ జ్ఞానాన్ని ఉపయోగించి సబ్మిషన్ స్ట్రాటజీలను మెరుగుపరచడం, ప్రాబ్లమ్స్ని ముందే పసిగట్టి పరిష్కరించడం, ఇదంతా అనుభవం ద్వారా, కంటిన్యూయస్ లెర్నింగ్ ద్వారా వచ్చే వివేకం అన్నమాట. ఇది సరస్వతీదేవి అనుగ్రహం లాంటిది. సరైన టైంలో సరైన డిసిజన్స్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఎక్స్పీరియన్స్, నిరంతర అభ్యాసం, స్ట్రాటజిక్ థింకింగ్ ఇవన్నీ సరస్వతీదేవిని ప్రతిబింబిస్తాయన్నమాట. చాలా బాగుంది. దుర్గబలం, లక్ష్మీ సమ్మతి శ్రేయస్సు, సరస్వతి జ్ఞానం, వివేకం. ఈ 3 దశల తర్వాతొచ్చేది క్లైమాక్స్, దసరా లేదా విజయదశమి. చెడుపై మంచి గెలుపుకు గుర్తు. రెగ్యులేటరీ అఫైర్స్లో దీని రిఫ్లెక్షన్ ఏంటి? ఇక్కడ ఫైనల్ పోలిక చాలా క్లియర్గా, పవర్ఫుల్గా ఉంది. నవరాత్రుల కఠిన సాధన, పూజల తర్వాత వచ్చే విజయదశమి అన్ని ప్రయత్నాల సక్సెస్ని సూచిస్తోంది కదా. అవును. అలాగే రెగ్యులేటరీ అఫైర్స్లో నెలలు, కొన్నిసార్లు సంవత్సరాల పాటు సాగిన కష్టం, ఎన్నో సవాళ్లను దాటిన తర్వాత ఫైనల్గా రెగ్యులేటరీ ఏజెన్సీ నుండి ప్రాడక్ట్కి అప్రూవల్ రావటం, ఇదే రెగ్యులేటరీ దసరా. రెగ్యులేటరీ దసరా బావుంది పదం. ఇది రావణుడిపై రాముడి విజయం లాంటిది, లేదా మహిషాసురుడిపై దుర్గాదేవి విజయం లాంటిది. ఇక్కడ రాక్షసులు అంటే ఎవరు? ప్రాసెస్లోని అడ్డంకులు, కాంప్లికేషన్స్, డేటా ఇష్యూస్, ఏజెన్సీల డౌట్స్, వీటన్నిటినీ సక్సెస్ఫుల్గా దాటి ఆ ఫైనల్ అప్రూవల్ అనే విజయాన్ని సాధించడం. ఎఫికసీ టెస్టులన్నీ పాస్ అయిందని, అది ప్రజలకు సురక్షితం, ఉపయోగకరం అని అధికారికంగా చెప్పడం. ఇది ఒక నైతిక విజయం కూడా. సమాజ శ్రేయస్సు కోసం ధర్మాన్ని నిలబెట్టడం లాంటిదే. అప్రూవల్ని కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ స్టెప్గా కాకుండా ధర్మస్థాపనతో, ఒక మోరల్ విక్టరీతో పోల్చడం వల్ల దానికొక డీప్ మీనింగ్ వస్తోంది. మనకు దొరికిన సమాచారంలో రెగ్యులేటరీ అఫైర్స్లో డివైన్ ఫెమినిన్ అంటే దైవిక స్త్రీత్వం ఉందని కూడా అన్నారు. దాన్ని కొంచెం వివరిస్తారా? అవును. మూలం ప్రకారం ఈ మొత్తం రెగ్యులేటరీ ప్రాసెస్ని నడిపించే శక్తులలో ఈ 3 దేవి రూపాల లక్షణాలు కనిపిస్తాయి. దుర్గాదేవిలాగా ఆర్ఏ డిపార్ట్మెంట్ ప్రోడక్ట్ సేఫ్టీకి, రూల్స్ పాటించడానికి రక్షణ కవచంలా ఉంటుంది. క్వాలిటీ లేకపోవడం, సేఫ్టీ రిస్కులు, నాన్ కంప్లయన్స్ అనే అసుర శక్తులతో పోరాడుతుంది, ఓకే. తెస్తుంది. ఇది క్రమబద్ధంగా,
నియమాలకు లోబడి సంపాదించే ఫలం. హ్మ్. ఇక సరస్వతీదేవిలాగా ఆర్ఏ టీమ్సు తమ జ్ఞానంతో అంటే రెగ్యులేటరీ ఇంటెలిజెన్స్తో, బెస్ట్ ప్రాక్టీసెస్తో, పాత అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలతో కంపెనీకి గైడెన్స్ ఇస్తాయి. కంటిన్యూయస్ లెర్నింగ్ ద్వారా సరైన దారిలో నడిపిస్తాయి. కాబట్టి ఆర్ఏ అనేది ఈ మూడు శక్తుల అంటే రక్షణ, శ్రేయస్సు, జ్ఞానం కలయికగా చూడొచ్చన్నమాట. మరి ఈ మొత్తం ఆసక్తికరమైన పోలిక నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయమేంటి? రెగ్యులేటరీ అఫైర్స్ని కేవలం ఒక డ్రై, టెక్నికల్ ప్రాసెస్గా కాకుండా ఈ నవరాత్రి లెన్స్ ద్వారా చూడడం వల్ల మనకు కలిగే అసలు ఉపయోగమేమిటి? దీన్ని పెద్ద చిత్రంలో చూస్తే నవరాత్రి 9 రాత్రులు ఎలాగైతే జీవితంలోని రకరకాల స్టేజెస్ని, ఛాలెంజెస్ని, చివరికి విజయాన్ని చూపిస్తాయో అలాగే రెగ్యులేటరీ అఫైర్స్ ప్రాసెస్ కూడా ఒక జర్నీ లాంటిది. ఈ జర్నీలో చాలా దశలుంటాయి. వాటిని సక్సెస్ఫుల్గా దాటాలంటే బలం, పట్టుదల, దుర్గా, డిసిప్లిన్, గ్లోబల్ విజన్తో కూడిన కంప్లయన్స్, లక్ష్మి, కంటిన్యూస్ లెర్నింగ్, వివేకం, సరస్వతి అవసరం. ఇవన్నీ కలిస్తేనే విజయం. అవును, ఇవన్నీ కలిస్తేనే ఆ అప్రూవల్ అనే విజయదశమి సాధ్యం. ఈ పోలిక వల్ల రెగ్యులేటరీ అఫైర్స్ నిపుణుల పనికి ఒక కొత్త రెస్పెక్ట్, ఒక డీపర్ మీనింగ్ వస్తుంది. వాళ్ళు కేవలం రూల్స్ అమలు చేసే ఉద్యోగులు కాదు, వాళ్ళు పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ని కాపాడే యోధులు. యోధులు. అవును, వాళ్ళు ఎన్నో కాంప్లెక్స్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తారు. ప్రాడక్ట్స్ అన్నీ ఎథికల్ గైడ్లైన్స్కి, హయ్యెస్ట్ సేఫ్టీ స్టాండర్డ్స్కి అనుగుణంగా ఉన్నాయని నిర్ధారిస్తారు. చివరికి వాళ్ల కష్టం వల్ల పేషెంట్స్కి, సమాజానికి సేఫ్, ఎఫెక్టివ్ ప్రాడక్ట్స్ అందుతాయి. ఈ కల్చరల్ పోలిక ఆ ప్రొఫెషన్ వెనుకున్న హ్యూమన్ ఎఫర్ట్ని, దాని ఇంపార్టెన్స్ని గుర్తుచేస్తోంది. నిజమే. ఇది రెగ్యులేటరీ అఫైర్స్ పనిచేసే వాళ్ళకి గొప్ప ఇన్స్పిరేషన్ ఇస్తుంది. కేవలం రూల్స్, డాక్యుమెంట్ సబ్మిషన్ కాదు, దాని వెనుక బాధ్యత, పట్టుదల, జ్ఞానం, చివరికి సొసైటీకి మేలు చేయడం అనే లక్ష్యాలున్నాయి అని ఈ నవరాత్రి పోలిక బాగా చూపించింది. ఒక్కసారి క్లుప్తంగా చెప్పుకుంటే, దుర్గాదేవిలాగా బలం, లక్ష్మీదేవిలాగా గ్లోబల్ కంప్లయన్స్తో శ్రేయస్సు, సరస్వతీదేవిలాగా జ్ఞానం, వివేకం, చివరికి విజయదశమిలాగా అప్రూవల్ అనే నైతిక విజయం. సరిగ్గా చెప్పారు. ఈ చర్చ చివర్లో నాకు ఆలోచనొస్తుంది. ఇది మనకు దొరికిన సోర్సులో డైరెక్ట్గా లేదు, కానీ ఈ చర్చ నుంచి వచ్చింది. బహుశా రెగ్యులేటరీ అఫైర్స్ లాంటి ఇతర కాంప్లెక్స్ ప్రొఫెషనల్ ప్రాసెస్లను లేదా మన పర్సనల్ గోల్స్ని చేరుకునే ప్రయాణాలను కూడా ఇలాంటి కల్చరల్ మెటాఫర్స్ ద్వారా, అంటే నవరాత్రి దశల లాగా చూడటం వల్ల వాటి స్ట్రక్చర్, వాటిలో ఉండే ఛాలెంజెస్, వాటి ఫైనల్ గోల్స్ గురించి మనం ఊహించని కొత్త ఇన్సైట్స్ పొందగలమేమో. ఇంట్రెస్టింగ్ థాట్. ఉదాహరణకి, ఒక పెద్ద రీసెర్చ్ ప్రాజెక్ట్ పూర్తి చేయడం, లేదా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం, లేదా ఒక కష్టమైన స్కిల్ నేర్చుకోవడం, వీటన్నిట్లో కూడా బలం, రీసోర్సెస్ సమకూర్చుకోవడం, నాలెడ్జ్, ఫైనల్గా సక్సెస్ అనే దశలుంటాయి కదా. అవును, ఉంటాయి. వాటిని ఇలాంటి కల్చరల్ ఫ్రేమ్వర్క్లో పెట్టి చూడటం వల్ల వాటిని అర్థం చేసుకోవడానికి, ఫేస్ చేయడానికి, ఇన్స్పిరేషన్ పొందడానికి హెల్ప్ అవుతుందేమో అనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా ఆలోచించదగ్గ విషయం. నిజంగా ఆలోచించదగ్గ విషయమే. మన కల్చర్లోని ఇలాంటి సింబల్స్ని, మెటఫర్స్ని, కాంప్లెక్స్ మోడర్న్ ప్రాసెస్లను అర్థం చేసుకోవడానికి, వాటికొక హ్యూమన్ టచ్ ఇవ్వడానికి వాడుకోవడం అనేది నిజంగా ఒక మంచి పద్ధతి. ఈనాటి ఈ లోతైన ఆలోచనను రేకెత్తించిన చర్చను ఇక్కడితో ముగిద్దాం.